చెప్పాలి. ఇలా చదువు టీచర్లకు గౌరవించాలి. వాళ్ళు ఏం చెప్పినా వినాలి. వాళ్ళు కొడితే పడండి అని కూడా అమ్మనాన్నలు కూడా చెప్పాలి. అమ్మనాన్నలు కూడా ముందుగా పోయి మా పిల్లల్ని ఎందుకు కొడతారు అని చెప్పి అమ్మనాన్నలు కూడా పిల్లలకు సపోర్ట్ చేయడం. ఇలా మీ పిల్లల్ని మీరే వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఇలా పిల్లలు ఏంటంటే ఇలా టీచర్కి ఇలా ఇంటికాడ తల్లికి భయపడపాయి, తండ్రికి భయపడపాయి, చుట్టపనికి భయపడపాయి, ఎట్లా స్కూల్కి టీచర్ కూడా భయపడకుంటే వాడు ఏ విధంగా డెవలప్ అవుతుందంటే ఏ విధంగా మంచి బుద్ధులు నేర్చుకుంటాడు. అంటే ఇష్టానుసారంగా తల్లిదండ్రుల తప్పులు కూడా చాలా వరకు ఉంది. తల్లిదండ్రుల ద్వారా మీరు పిల్లలకు టీచర్లు కొట్టి భయం చెప్పి చదువు చెప్తారు, చదువుకోవాలన్న స్టూడెంట్ అని చెప్పేసి. తల్లిదండ్రుల లోపము గవర్నమెంట్ లోపం ఉంది కాబట్టి పిల్లలు ఈ విధంగా ఖరాబ్ అవుతారు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అంటే ఒకప్పుడు టీచర్లు అంటే భయం లేని రోజులు నడుస్తున్నాయంటే ఇది ప్రభుత్వముని తల్లిదండ్రుల లోపం వల్ల ఈ విధంగా జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే పేరెంట్స్ చెప్పిన మాట ఇప్పుడు కూడా వినట్లేదు కదా, విద్యార్థులు ఎందువల్ల అలా తయారవుతున్నారు అనుకోవచ్చు మరి. అదే అండి, ఇప్పుడు ఎవరికైనా ఒక భయం ఉండాలి. ఇప్పుడు మనిషి అన్నట్టు ఎవరికైనా ఒక అమ్మని చూసి భయపడాలో, నాన్నని చూసి భయపడాలో, సరే వీళ్ళని చూసి భయపడకుండా టీచర్ నుంచి భయపడాలి. భయం అనేది లేకుండా ఇంట్లో చేసినప్పుడు ఇంకా వాడు స్టూడెంట్ ఈ విధంగా అరాజకంగా తయారు కాకుండా ఏ విధంగా అవుతారండి. ఇలా వారి తల్లిదండ్రులు ఒకటి ఆలోచించాలి. మా పిల్లగాని సార్ కొట్టినట్టే వీడు హోంవర్క్ చేయకపోవడమో ఏదో తప్పు చేసిండో చేయడం వల్లే కొట్టిరని చెప్పి అనుకోవచ్చు కదా. కాదు, స్టూడెంట్ నువ్వు మా కొడుకుని ఎట్లా కొట్టామని చెప్పేసి చుట్టాలు బంధువులు బట్టి టీచర్ల పైన దాడి. వాళ్ళు ఏం చేస్తారండి, ఎవడెక్కడ పోతే మాకేందని వాళ్ళ పాటలు వాళ్ళు చెప్పేసుకోరు అనుకుంటారు. కొంతమందికి మనస్తత్వం ఎట్లుంటుంది అంటే, నేను డబ్బులు తీసుకుంటున్నా, గవర్నమెంట్ దగ్గర టీచర్లకు డబ్బులు తీసుకుంటున్నా, నేను చదువు చెప్పి పిల్లగానికి న్యాయం చేయాలని చెప్పేసి కొంతమంది టీచర్లు ఉంటారు. నేను డబ్బులకైనా న్యాయం చేయాలి, నేను తీసుకుంటున్న జీతానికి కూడా న్యాయం చేయాలి కాబట్టి నేను చదువు చెప్పాలని చెప్పేసి అందరి మనసు, కొంతమంది మనసు వేరే ఉంటుంది. నేను పిల్లవానికి న్యాయం చేయాలి, వాడిని చదివిపియాలని చెప్పేసి ఉంటుంది. అట్లాంటప్పుడు కొంతమంది ఏం చేస్తారండి, చదివిపియాలని ఉద్దేశం కొడతారు. అంటే కొట్టినా కూడా తప్పు అయిపోయింది ఈ రోజులలో. తల్లిదండ్రులారా మీకు ముఖ్యంగా చెప్తున్నా, సార్లు టీచర్లు కొడితే పిల్లగాన్ని అది తప్పు కాదు. ఈ పిల్లగాడు బాగుపడాలని చెప్పేసి కొడతాడు. ఒకడు మాటతో నింటాడు, ఒకడు భయంతో నింటాడు, ఒకడు గౌరవంతో నింటాడు. ఇలా అన్ని విధాలు లేకుండా మీరు ఇష్టానుసారంగా పిల్లల్ని చేస్తే రాబోయే రోజుల్లో ఇప్పుడు మొత్తము తెలంగాణలో కానీ ఏపీలో కానీ మొత్తం గంజాయి బెత్తారని చిన్న చిన్న టీనేజ్ పిల్లలు ఇలా 8th క్లాస్ చదివేటోడు, 7th క్లాస్ చదివేటోడు, 9th క్లాస్ చదివేటోడు అందరు కూడా గంజాయి లాగి ఇలా పోతుంటే రాబోయే రోజులలో మీకు తిండి పెట్టేటోళ్ళు కూడా ఉంటారు. ఇలా తల్లిదండ్రులకు నేను చెప్తున్నా, ఇలా పిల్లల్ని మంచిగా చదివించాలి. చదివించే వాళ్ళకి భయం మీద చెప్తే కూడా పిల్లలు ఖరాబ్ కాకుండా ఉంటారు. ఆ తల్లిదండ్రులు ఫోన్లు ఇవ్వడము, ఇష్టానుసారంగా చేయడము, పిల్లలకి సపోర్ట్ చేయడము. వాడిని తండ్రి కొడితే అయ్యో కొడుకుని కొట్టాం అని చెప్పి దగ్గర తీసుకున్నాక వాడు ఏడ విధంగా అవుతుందండి. గారాభం ఎక్కువైంది, చదువు తక్కువైంది ఈ రోజులలో.